రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు డ్రోన్లపైన శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళే స్వయంగా డ్రోన్లను ఆపరేట్ చేయడంతో పాటు వారే స్థానిక వ్యవసాయ రంగంలో స్థానికంగా వారు ఉపయోగించుకునేలా వారికి శిక్షణ ఇస్తున్నారు సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో. సో వీరి శిక్షణ కొనసాగుతుంది. శిక్షణలో వారు ఎట్లాంటి మెలకువలు నేర్చుకుంటున్నారు, డ్రోన్ ఎట్లా ఆపరేట్ చేస్తారు, దానివల్ల ఉపయోగాలు ఏంటి, వారి మాటల్లో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. మహిళా సంఘాలకు డ్రోన్లపైన శిక్షణ ఇస్తున్న ట్రైనర్ కూడా ఉన్నారు మనతో. చెప్పండి మీ పేరేంటి, మీ ఆర్గనైజేషన్? మా పేరు సందీప్ అని. మనం ఫ్లయింగ్ వేజ్ డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీ కంటే వచ్చినాం. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చే వీళ్ళకి. ట్రైనింగ్ అంటే రైతులకు ఊరికి నేర్పడానికి, వాళ్ళ చేతికి మేము రిమోట్ బట్ ఇలా కీస్ ఇట్లా అంటే ఇట్లా అప్లై అవుతాయని వాళ్ళకి చెప్తున్నాం అంతే. వీళ్ళకి అర్థమవుతుందా మీరు చెప్పే ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఇవన్నీ వీళ్ళకు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారా? అండర్స్టాండింగ్ అంటే కొంచెం అంటే దాని సాఫ్ట్వేర్ ఏం చెప్పము, జస్ట్ ఇది రిమోట్ ఎట్లా ఆపరేట్ చేయాలా అని వాళ్ళకి చెప్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ 15 days వాళ్ళ ట్రైనింగ్ ఉందంట. ఇప్పుడు జస్ట్ ఒక 9 days వాళ్ళకి ఎలా ఇది చేయాలనేసి చెప్తున్నాం అంతే. ఏం పేరమ్మా నీ పేరు? జయలక్ష్మి. ఏంది డ్రోన్లు అంటే ఏంది అసలు తెలుసా? అంతకుముందు తెలియదు సార్. ఏం 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 తెలుసుకుందాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఏం శిక్షణ ఇచ్చారు మీకు, ఏం ట్రైనింగ్ ఇచ్చారు? డ్రోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రైతులకు బెనిఫిట్ ఉంది, నీళ్లు ఆదా అవుతున్నాయి, మందు సేవ్ అవుతుంది. ఒక ఎకరాకి 10 లీటర్లలో మందు కొట్టవచ్చు. ఉదయాన 8 గంటల నుంచి 10:30 వరకు కొట్టవచ్చు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కొట్టవచ్చు. చెప్పమ్మా ఏం పేరు నీ పేరు? చంద్రకళ సార్. ఏంది డ్రోన్ అంటే చూసినావా, నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాం సార్. 3 రోజులు అవుతుంది. మంచిగా ఉంది సార్ ట్రైనింగ్ లో. డ్రోన్ ఎట్లా ఉపయోగిస్తారు, మళ్ళా రైతుకి ఎట్లా సేవ్ అవుతుంది, అమౌంట్ ఎట్లా సేవ్ అవుతుంది, ఎట్లా సేవ్ అవుతుంది. ఇప్పుడు మందు కొట్టాలంటే మందు కొట్టాలని అంటే ఒక ఎకరకు తైవాన్ పంపు తోటి కొడుతుంటాం సార్ మేము. అయితే తైవాన్ పంపుతో కొడితే మందు కూడా ఎక్కువ అవుతుండే, అమౌంట్ కూడా ఎక్కువ అవుతుండే. ఇప్పుడు 10 లీటర్ల వాటర్ లో కలుపుకొని ఒక ఎకరకు 400 చొప్పున వేసుకుంటే కూడా రైతుకు అమౌంట్ కూడా సేవ్ అవుతుంది సార్. నా పేరు స్వరూపరాణి సార్. ఎంత ఉంది మీకు పొలం? ఎంత ఉంది? నాకు 4 acres. ఎట్లా చేసేటోళ్ళు మీరు ఇంతకుముందు పిచికారీ అన్ని? టైవన్ పంప్ ఉంటది కదా సార్, ఎవరికన్నా ఒకరిని పిలుచుకొని ఒక రోజు డ్రమ్ లో వాటర్ నింపుకొని మళ్ళీ ఒక రోజు పంపు లేపడానికి వేరే వాళ్ళ సాయం తీసుకొని. ఎన్ని రోజులు పట్టేది నీ మొత్తం నీ పొలానికి నువ్వు కొట్టడం? ఒక రోజు వాటర్ నింపాలి సార్, ఒక రోజు కొట్టడం. 2 రోజులు. 2 రోజులు. నువ్వు నేర్చుకున్నావా? నేర్చుకుంటున్నావా? నేను కూడా ట్రైనింగ్. ఎంత ఉంది పొలం? ఎంత ఉంది మీకు? మాకు ఉంటుంది సార్, ఒక 5 ఎకరాల దాకా ఉంటుంది. ఇప్పుడు ఇది ఈజీగా వస్తుంది అనుకుంటున్నారా మీరు అందరూ డ్రోన్ నడపడం అంతా? అంటే కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం సార్, వచ్చేస్తుందని అనుకుంటున్నాము. హోప్ ఉన్నది మాకు. మంచిగా నేర్పిస్తున్నారు, నేర్చుకుంటాం కూడా. చెప్పమ్మా ఎంత ఉంది పొలం? 5 ఎకరాల వరకు ఉంటుంది సార్. నాకు కూడా ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ ఇక్కడ ఈ మండలంలో స్టార్ట్ సార్. ఇది మన ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మన జిల్లా కలెక్టర్ గారికి మరియు డిఆర్డిఓ సార్ వాళ్లకు మరియు ప్రభుత్వానికి మీడియా మిత్రులకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు సార్. డ్రోన్ వల్ల లాభాలు ఉన్నాయి సార్, రైతుకు కూడా లాభం ఉంది సార్. ఎందుకంటే మనము పెట్రోల్ పంపుతో కొడితే వాళ్ళు ఇబ్బంది పడుకుంటా కొడతారు కాబట్టి ఒకటే సైడ్ మందు పడుతుంది. ఇది 2 times పడుతుంది కాబట్టి గాలి రావడం వల్ల 2 times పడుతుంది. గ్రోత్ కూడా మంచిగా వస్తుంది సార్. ఇంకోటి ఆరోగ్యమే మహాభాగ్యము అంటాం కదా సార్. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటాం, దానికి దూరంగా ఉంటాం కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం. సో డ్రోన్ల మీద పూర్తి అవగాహన వచ్చింది మీకు? ఇంకా వచ్చింది సార్. డ్రోన్ మళ్ళీ ఎట్లా అంటే మనం డ్రోన్ తీసుకుంటే టైట్స్ అనేది ఉన్న సర్టిఫికెట్ ఉన్న వాళ్ళ దగ్గరనే మనం తీసుకోవాలి. ఇంకోటి ఒకవేళ తీసుకున్నా మనకు లైసెన్స్ ఉండాలి సార్. అది నడిపియాలంటే మళ్ళీ ఈ డ్రోన్ అనేది 3 రకాలుగా చేస్తా. ఒకటి రెడ్ జోన్, ఒకటి ఎల్లో జోన్, ఒకటి గ్రీన్ జోన్. రెడ్ జోన్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులు, పార్లమెంట్ ఇట్లాంటివి ఉంటాయి కదా సార్, అక్కడ అస్సలు దీన్ని యూజ్ చేయదు. ఇంకోటి వచ్చేసి ఎల్లో జోన్. ఎల్లో జోన్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న 25 కిలోమీటర్ల దూరంలో దీనికి యూజ్ చేయొద్దు, పర్మిషన్ తీసుకోవాలి. గ్రీన్ అంటేనేమో పంట పొలాల ఎక్కడైనా ఇది యూజ్ చేయొచ్చు. సంగారెడ్డి జిల్లాలోని మహిళా సంఘాలకు డ్రోన్ల ఆపరేటింగ్ పైన శిక్షణ ఇస్తున్నారు. దీని గురించి అధికారులతో మాట్లాడదాం. సో చెప్పండి సార్, అంటే ఏం ఈ కాన్సెప్ట్ ఏంది? మహిళా సంఘాలకు శిక్షణ ఏదైతే ఇస్తున్నారు డ్రోన్ల పైన, సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏమేమి ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి? అంటే సెర్ప్ ద్వారా మనం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన మండలాలు తీసుకొని అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు, నమో డ్రోన్ దీదీ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము, అదేవిధంగా కిసాన్ డ్రోన్ ఆపరేట్ చేయడానికి సంఘాల్లోని మహిళా సంఘాల్లోని సభ్యులను తీసుకొని వారికి శిక్షణ ఇచ్చి తద్వారా ఈ కార్యక్రమాన్ని ఫీల్డ్లో అంటే మండలాల్లో, గ్రామాల్లో చేయాలని చెప్పి ప్రధాన ఉద్దేశము. అందులో భాగంగా ఎస్సీఆర్పి డిఆర్డిఏ ద్వారా ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మన జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు వారు ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి
ఫైనల్గా ఈ డ్రోన్ డీడీ కార్యక్రమం వచ్చినప్పుడు మేడం మాట్లాడి మన జిల్లాలో ఉండి ఎవరైతే మహిళలు చురుకుగా ఉండి వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వారిలో గుర్తించి, అంటే మన జిల్లాలో ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్స్ అని ఉన్నాయి, వ్యవసాయం చేసే మహిళా రైతులు ఉన్నారు, వారి సంఘాలు ఉన్నాయి. ఆ రకంగా మన జిల్లాలో 8 కస్టమైజింగ్ సెంటర్స్ ఉన్నాయి, 3 ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఉన్నాయి, మహిళా సంఘాల చేత నడుపుతున్న కంపెనీలు. అందులో భాగంగా ఇవన్నీ చూసినప్పుడు మేడం ఏమన్నారంటే ఖచ్చితంగా మనం మహిళలకు ఈ అవకాశం ఉంది కాబట్టి వారికి శిక్షణ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ శిక్షణకు సంబంధించినటువంటి నైపుణ్యమైన సంస్థలు కానీ, అదేవిధంగా ఎట్రో అని మనకి ఏదైతే CSR ఫౌండేషన్ ఉందో వారు ఈ శిక్షణలు ఇవ్వడానికి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. తద్వారా వారిని ఒక 85 మందిని మేము మండలానికి 4 చొప్పున తీసుకున్నాము. అట్లా తీసుకున్నప్పుడు మొదటి బ్యాచ్గా మొన్న 20వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు చేపట్టడం జరిగింది. దీంట్లో మొదటి రోజు నుంచి మనకు 54 మంది మహిళలు ఐడెంటిఫై చేసి శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ మొత్తం కూడా క్లాస్ రూమ్లో థియరీ చెప్తారు, ఫీల్డ్లో ఎట్లా ఆపరేట్ చేయాలి, మిక్సింగ్ ఎట్లా చేయాలి, ఫ్లయింగ్ ఎట్లా చేయాలి, ఎట్లా ఆ రకంగా దాన్ని వినియోగించాలని చెప్పి మహిళలకు నేర్పించడం. తద్వారా అగ్రికల్చర్లో దీనివల్ల ఏమవుతుందంటే సమయం ఆదా అవుతుంది, మ్యాన్ పవర్ తక్కువ ఉంది కాబట్టి. తర్వాత వాళ్ళకు టైం సేవ్ అవుతున్నప్పుడు అట్లనే ఖర్చు తగ్గుతుంది. తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. తర్వాత ఈ స్ప్రే చేయడం వల్ల ఫీల్డ్లో సక్రమంగా కూడా జరిగే అవకాశం ఉంది. ఇంకా ఖర్చుతో పాటు వీళ్ళకు ఇన్ టైంలో అవైలబిలిటీ ఉంటుంది. అంటే మనం 1 ఎకరం 5 నుంచి 6 నిమిషాల్లో కంప్లీట్ చేస్తారు కాబట్టి ఆ రకంగా వీళ్ళని సన్నద్ధం చేసి, అంటే మహిళా సంఘాల చేత మొత్తం ఆర్థికంగా కూడా బలపడడానికి అవకాశం ఉంది, జీవనోపాధి జరుగుతుంది, నైపుణ్యాలు పెరుగుతాయి. ఆ రకంగా వీళ్ళని ఖచ్చితంగా దీంట్లో నిష్ఠలం చేయడం, వారికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేయడం, ఫీల్డ్లో ప్రాక్టీస్ చేయించడం. తద్వారా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ అకాడమీస్ కూడా ఏర్పడ్డాయి మనకు దేశంలో, రాష్ట్రంలో. తద్వారా అగ్రికల్చర్ యూనివర్సిటీ టైఅప్తోని ముందు ఇంకా వాళ్ళకు నైపుణ్యాన్ని పొందే శిక్షణలు ఇవ్వడం. ఆ రకంగా జిల్లా వ్యాప్తంగా అవసరమైన ప్రతి దగ్గర వాళ్ళకు సబ్సిడీతో కూడినటువంటి డ్రోన్ మిషన్స్ కూడా ఇచ్చేటువంటి స్కీమ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, లేదా ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసి మహిళా సాధికారత కృషి చేయడానికి అధికారులు, ముఖ్యంగా CEO, SERP, జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్తో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే డ్రోన్ వల్ల వాడడం వల్ల తెలిసే ఉపయోగాలు ఏంది అంటే, మనము ఒక రైతుకి డ్రోన్ తీసుకొని వాడుకోవడం వల్ల ప్లేస్మెంట్ అనేది మన భూమి ఎక్కడి వరకు విస్తరణ ఉంది అనేది మ్యాపింగ్ పాయింట్ చూయిస్తుంది. పక్క రైతు ఒకవేళ ల్యాండ్ను కబ్జా చేసుకున్నప్పటికీ కూడా ఈ డ్రోన్ వాడడం వల్ల ఆ మ్యాపింగ్ పాయింట్లో తన భూమి ఎక్కడి వరకు విస్తరణ ఉంది అనేది తెలిసిపోతుంది. ఇక్కడ రైతులకు చాలా సేఫ్గా ఉంది. డ్రోన్ గురించి వివరించడం జరిగింది. అధికారులు కూడా మాకు చాలా వివరణ ఇచ్చారు. అంటే మాకు డ్రోన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, సమయానికి మాకు పంట సమయానికి మందులు కొట్టే సమయానికి కొంతమంది దొరకకపోవచ్చు, కూలీలు కానీ దొరకకపోవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో మాకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మరియు పొద్దున సాయంత్రం చేసుకుంటాం కాబట్టి సమయం కూడా మాకు సేవ్ అవుతుంది. నా పేరు స్వప్న. డ్రోన్స్ ఉంటాయని తెలుసు, కానీ కాకపోతే ఖాళీ సినిమాలల్లో మళ్ళీ మ్యారేజ్లలోనే వాడతారని అనుకున్నాము. కానీ ఇక్కడ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత ఈ డ్రోన్ ద్వారా కూడా మనం వ్యవసాయం చేసుకోవచ్చు అనేది కూడా తెలుసుకున్నాం. దీని ద్వారా తక్కువ టైంలో ఎక్కువ పని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ బిజీ టైంలో ఎక్కువ కూలీలు దొరుకుతలేరు సార్, వాళ్ళ డిమాండ్ పెరిగింది. దాన్ని బట్టి దీని ద్వారా మనము తొందరగా పని చేసి పొద్దునొచ్చి చేసుకొని మళ్ళీ ఎండపుట్ట వేరే పని చేసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం చల్లపుట్ట 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా చేసుకోవచ్చు. డ్రోన్ ఎట్లా ఆపరేట్ చేయాలి, డ్రోన్ ఎందుకు మనకు వ్యవసాయ రంగంలో టెక్నాలజీ ఎంత అవసరము, డ్రోన్ ద్వారా ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తూనే దాంతోపాటు డ్రోన్ ఎక్కడెక్కడ ఆపరేట్ చేయాలని కూడా పూర్తి అవగాహన వీరికి కల్పిస్తున్నారు. సో డ్రోన్ ఉండే నిబంధనలు కావచ్చు, డ్రోన్ ఎక్కడ ఆపరేట్ చేయాలి, దాంతోపాటు డ్రోన్కు లైసెన్స్ ఉండడంతో పాటు వీటన్నిటిపైన కూడా పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేయద్దనే అవగాహన కూడా వీరికి కల్పిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే వీరందరూ కూడా డ్రోన్ పైన గతంలో ఈ టెక్నాలజీ గురించి తెలియకపోయినప్పటికీ డ్రోన్ల గురించి పూర్తి అవగాహన ఇక్కడ శిక్షణలో ఇస్తున్నారని చెప్పి, సో ఇవి వ్యవసాయ రంగంలో ప్రత్యేకించి మహిళలకు వీటిపైన అవగాహన రావడంతో ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యవసాయ రంగానికి కావచ్చు, వీరికి కూడా మహిళా సంఘాలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయని కూడా మైత్రులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, సంగారెడ్డి జిల్లా.